వెల్కమ్ టు sakshiyeducation.com. సార్ చాలామంది ఆస్పిరెంట్స్ ఇదే కెరియర్గా వస్తారు. అంటే కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో ఒక జాబ్ కొట్టాలనే దాంట్లోనే వస్తారు. దీంట్లోనే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి అండ్ వాళ్ళకు చాలా ఇన్స్పిరేషన్ అవసరం. నాకు తెలుసు, నేను ఇంతకుముందు కూడా విన్నాను మీది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అని. మీ స్టోరీ ఒకసారి చెప్పండి సార్. కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడం అనేది నిజంగా ఒక రకంగా సాహసంతో కూడుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్స్ ఇస్తాయి, చాలా పదుల సంఖ్యలోనూ వందల సంఖ్యలోనూ ఖాళీలు ఉంటాయి. వాటి కోసం కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. ఈ లక్షల మంది ప్రిపేర్ అవ్వడంలో కూడా మళ్ళీ బాగా చిన్నప్పటి నుంచే ఆ యొక్క అవగాహనతో పెరిగిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంతో చదువుకున్న వాళ్ళు, ఐఐటీ నుంచి చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు. యూపీఎస్సీకి వెళ్ళి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దురదృష్టం వల్ల మిస్ అయిన వాళ్ళు ఉంటారు. 2-3 సార్లు గ్రూప్ 1కి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే చాలామంది చాలా రకాల ఆస్పిరెంట్స్తో మీరు పోటీ పడాల్సి ఉంటుంది ఈ ప్రపంచంలో. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తోటి, 1 మార్క్తో మిస్ అయిన వాళ్ళతోటి, లేదా వాళ్ళు అనుకున్న పోస్ట్ రాని వాళ్ళతోటి ప్రిపేర్ అయ్యేటటువంటి ఈ క్రమంలో మీకు ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ అనేది అవసరం. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చేస్తారు, హైదరాబాద్కి వచ్చేస్తారు, అమ్మా నాన్నలు కష్టపడి మీకు సంపాదించి మీకు పంపిస్తుంటారు ఎంతో కొంత. చాలని చదువులు చదివేసి కనీసం సరైనటువంటి కూడా తిండి కూడా తినలేకుండా, కనీసం సరైనటువంటి వినోదం కూడా లేకుండా మీరు కేవలం పుస్తకాలే ప్రపంచంగా, పోటీ పరీక్షలే ఒక మీ యొక్క రంగస్థలంగా, మీరు ప్రభుత్వ ఉద్యోగమే మీ జీవిత లక్ష్యంగా కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీకు కొంత మోరల్ సపోర్ట్ అనేది అవసరం, కొంత మీకు ఇన్స్పిరేషన్, అంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేటటువంటి సన్నివేశాలు, సంఘటనలు, కథలు మీకు అవసరం. అలాంటి వారిలో మీలాగా నేను కూడా ఒకటిని. ఎందుకంటే నేను కూడా అత్యంత గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. అమ్మా నాన్నలకి 7 సంతానం అయితే అమ్మా నాన్నలు పూర్తిగా నిరక్షరాస్యులు, ఏమీ చదువుకోలేదు. మాకు ఎలాంటి బలమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువు లాంటివి ఏమి చదివించలేదు. అత్యంత గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నేను అమ్మా నాన్నలాగా మనం అవ్వకూడదు, మనం వాళ్ళలాగా కష్టపడి కూలి పనులు చేసుకుంటూ బతకకూడదు, నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుండాలనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో, చదువు తప్ప మనకి వేరే ఆయుధం లేదనేటటువంటి ఒకే ఒక కారణంతో నేను ప్రిపేర్ అవ్వడము, తర్వాత ఫస్ట్ టీచర్ జాబ్ తెచ్చుకోవడము, టీచర్ జాబ్ తెచ్చుకున్న తర్వాత అక్కడే ఆగిపోకూడదు, మనకు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, చదువుకునే హక్కు ఇచ్చింది, పోటీ చేసుకునే హక్కు ఇచ్చింది, మనం ఎందుకు అక్కడే ఆగాలని చెప్పేసి లక్ష్యంతో మళ్ళీ నేను ఈవెన్ ఇంజనీరింగ్లో సరైనటువంటి అప్పుడు ఆర్థిక స్తోమత సరిగా లేక, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పరిస్థితులు లేక మధ్యలోనే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేయడం, తర్వాత టీటీసీ చేసి టీచర్ అవ్వడము, టీచర్ అయిన తర్వాత మళ్ళీ డిస్టెన్స్లో ఓపెన్ డిగ్రీ చేయడము, ఓపెన్ డిగ్రీ చేసిన తర్వాత నేనే కష్టపడి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వడము, అలా ప్రిపేర్ అయ్యేటట్టు క్రమంలో 2 సార్లు గ్రూప్ 1 క్రాక్ చేయడము, ఇదంతా జరిగింది. మీరు ఎప్పుడైనా ఎవరైనా అనుకో ఉంటారా, ఒక విద్యార్థి ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి అతను గ్రూప్ 1 స్థాయి అధికారిగా, ఒక డిఎస్పీ అధికారిగా సమాజానికి సేవ చేసే స్థాయికి వస్తాడని చెప్పేసి ఎవరైనా అనుకోగలుగుతారా? కానీ మనకు సంకల్పం అనేది ఉంటే, పట్టుదల అనేది ఉంటే, మన యొక్క నేపథ్యము, మన కుటుంబ నేపథ్యము, మన ఆర్థిక పరిస్థితులు, సో మనం ఎలాంటి కష్టాలు అనుభవించాం, మనం ఎలాంటి అనుమానాలు అనుభవించాం, ఇవన్నీ కూడా ఏవి కూడా మనల్ని అడ్డుకోలేవు. కానీ మనకు ఉండాల్సింది బలమైనటువంటి సంకల్పం. ఎప్పుడైతే మనకు ఆ బలమైనటువంటి సంకల్పం ఉంటుందో డెఫినెట్గా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నమాట. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి, పేదరికం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి చదువు తప్ప వేరే ఆయుధం లేదు మీరు జీవితంలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే. ఆ చదువుని ఒక ఆయుధంగా మలుచుకునేటటువంటి క్రమంలో మంచి మార్గదర్శకత్వంలో, మంచి ప్రణాళికతో కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఆ పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడేటటువంటి ఒక గొప్ప సక్సెస్ని మీరు అందుకుంటారు. అందులో ఎటువంటి అవకాశం లేదు. నేను దానికి ప్రత్యక్ష ఉదాహరణ. నా తాపత్రయం అదేనన్నమాట. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే తెలుగు మీడియం అభ్యర్థులకి సరైనటువంటి మార్గదర్శకత్వం లేక, సరైనటువంటి మెటీరియల్ లేక, సరైనటువంటి వనరులు లేక, వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడినా వాళ్ళ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. వాళ్ళు జీవితాంతం కూడా ఏమీ చేతగాని వ్యక్తులుగా మిగిలిపోతున్నారు అనేటువంటి పరిస్థితి నేను కళ్ళారా చూశాను. అలాంటి నేపథ్యంలో నాకు తెలిసినటువంటి విజ్ఞానంతో, నా అనుభవంతో, నేను నేర్చుకున్నటువంటి కొంత నాలెడ్జ్ తోటి అలాంటి తెలుగు మీడియం విద్యార్థులకు గైడ్ చేయాలనేటటువంటి ప్రయత్నంతోనే నాకు సమయం దొరికినప్పుడు, వీళ్ళు దొరికినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని డిస్కస్ చేయడం, వాళ్ళని కొంత మోటివేట్ చేయడం, నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి అవమానాలని, అనుభవాలను వాళ్ళకి చెప్పడం ఇలాంటి చేస్తున్నాను అన్నమాట. సో కాబట్టి ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ గ్రూప్ 1 చరిత్రలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు అవి కూడా చూడండి మీరు. అవి కూడా చూస్తూ వాటి ద్వారా మీరు ఇన్స్పైర్ పొందుతూ అట్ ద సేమ్ టైం మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండాలి. మీ కుటుంబ నేపథ్యమే మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి ఒక ఫ్యాక్టర్ అవ్వాలి. మీ తల్లిదండ్రుల యొక్క కష్టమే మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి ఒక ఫ్యాక్టర్ అవ్వాలి. జీవితంలో మీరు ఎదుర్కొన్న అవమానాలే మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఇక్కడ ఈ గ్రూప్ 1 నేను కొట్టకపోతే, ఈ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వకపోతే సమాజం నన్ను అస్సలు పలకరించదు, గౌరవించదు అనేటటువంటి ఒక కసి మీలో ఉన్నప్పుడు మాత్రమే మీకు మీరు సెల్ఫ్ మోటివ్ అవుతూ ఉంటారు.
కాబట్టి మీకు మీరు సెల్ఫ్ మోటివ్ అవుతూ, అదేవిధంగా గ్రూప్ 1 విజేతల యొక్క స్టోరీస్ మీరు అప్పుడప్పుడు చూస్తూ ఇన్స్పైర్ అవుతూ వెళ్తే కనుక డెఫినెట్గా ఆ కసి అనేది పెరుగుతుంది ఈ గ్రూప్ 1లో. మీరు రాబోయే తరానికి మీరు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా అవుతారు.